సూర్యాపేట జిల్లాలో వర్షం దంచుకొట్టింది. దీంతో మూసీ వాగుకు వరద ప్రవాహం కొనసాగింది. వరదలో మేకలు, గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. సూర్యాపేటలోని కాసరబాద గ్రామానికి చెందిన 20 మేకలు వరదలో చిక్కుకున్నాయి. గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో మూసీ వాగుకు వరద ప్రవాహం కొనసాగింది. వరదలో మేకలు, గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. సూర్యాపేటలోని కాసరబాద గ్రామానికి చెందిన 20 మేకలు వరదలో చిక్కుకున్నాయి. గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఇంకా మూసీ ప్రవాహం ఎక్కువగా కావడంతో అధికారులు ప్రాజెక్టు సంబంధించిన గేట్లు ఒక్కసారిగా ఎత్తివేయడంతో ఈ వరద ప్రవాహంలో మాత్రం 20 మేకలు, అదే విధంగా ఆ యొక్క మేకలు కాస్తున్నటువంటి గొర్రె కాపలు కూడా చిక్కున్న పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లా కాసరాబాద్ ప్రాంతంలో చోటు చేసుకోగలిగింది. కాసరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి రాములు, సోమమ్మ దంపతులు వారికి ఉన్నటువంటి 20 మేకలను తీసుకుని మేతకు వెళ్లి ఆ మూసీ వాగు సమీపంలో వాళ్ళు మేపుతుండగా ఒక్కసారిగా ఆ యొక్క గేట్లు ఎత్తివేయడంతో ప్రవాహం అనేది వారిని చుట్టుపక్కల పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఆ యొక్క వరద ప్రవాహంలో వారు చిక్కుకున్న తర్వాత వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు ఆ యొక్క సోమమ్మను, అదేవిధంగా రాముల్ని ఇద్దరిని కూడా తాడు సహాయంతో మాత్రము బయటికి లాగలేదు. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి 20 మేకల్లో 3 మేకలు అనేవి కొట్టుకుపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి మేకలు మాత్రం ఆ యొక్క వరద ప్రవాహంలో ఉన్న పరిస్థితి ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న విషయాన్ని వెంటనే, అంటే మనుషులు చిక్కుపోయిన విషయము, అదేవిధంగా మేకలు దాంట్లో ఉన్న విషయాన్ని వెంటనే మూసీ ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించగా మూసీ ప్రాజెక్టు అధికారులు కూడా వెంటనే ఆ గేట్లను మూసివేసిన పరిస్థితి ఉంది. కాకపోతే ఆ వరద ప్రవాహం వల్ల నీరు అనేది ఎక్కువగా చేరడంతో మాత్రం ఆ యొక్క మేకల్ని మాత్రం బయటికి తీసుకురాని తయారు రాత్రి సమయం కాబట్టి ఈ రోజు మార్నింగ్ మాత్రం వాళ్ళకి ఆ యొక్క మేకలకు సంబంధించి మాత్రం ఒక 10 మేకలు మాత్రం బయటికి సురక్షితంగా తీసుకొని రాగలిగారు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి స్థానికులు వెంటనే అప్రమత్తం కావడం వల్ల మాత్రము ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా, అంటే రాములు, సోమమ్మ ఇద్దరు కూడా ప్రాణాలతో మాత్రం బతికి బతికేయకపోవచ్చు. అదే సమయంలో మేకలను మాత్రం ఈ రోజు స్థానికులు మాత్రం ఆ యొక్క వరద ప్రవాహం తగ్గిన తర్వాత మాత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.